కోటరం కృష్ణ గారు చేయని ఆర్టిస్ట్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసి. అన్ని సినిమాలు అందరితో ఆయన చేశారు. చేశారు. శోభన్ బాబు గారిని కలిసే అవకాశం వచ్చిందండి. శోభన్ బాబు గారు అదే మా గురుగారు చేశారు కదండి. శోభన్ బాబు గారితో ఆస్తిమూరుడు ఆశబారుడు అలాంటి పిక్చర్స్ చేసినప్పుడు ఆ పిక్చర్ నేను చేయలేదు కానీ షూటింగ్కి వెళ్తాం కదా. అవును, జనరల్ గా ఇప్పుడు డైరెక్టర్ గారు ఏ పిక్చర్ చేసినా ఇంకో పిక్చర్ ఏదో సిట్టింగ్స్ కనో దానికో ఆ లొకేషన్కి రమ్మంటారు. అప్పుడు ఇంకో ఏదన్నా సినిమా కొత్తగా స్టార్ట్ అయ్యేది ఉంటుందండి. ఆ స్టార్ట్ అయ్యేది ఓ పక్కన స్టోరీ సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి, లొకేషన్కి రమ్మంటారు. ఆ షార్ట్ గ్యాప్లో ఏమనుకున్నారు ఇవాళ అంటే మనం చెప్పడం, ఆయన ఇలా కాదు అని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అందుకని మేము పర్టికులర్గా మా బ్యాచ్ పనిచేసే సినిమా కాకపోయినా ఆయన షూటింగ్ ఏది జరుగుతుంటే దానికి షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళు. అలా ఆస్తిమూరుడు ఆశబారుడు అనే పిక్చర్ జరుగుతున్నప్పుడు శోభన్ బాబు గారు దీనికి వెళ్ళామండి. ఇక్కడే హైదరాబాద్లో జరుగుతూ ఉంది, సురేష్ స్టూడియోలో. అప్పుడు శోభన్ బాబు గారు చెప్పే మాటలు అవి అన్ని పక్క నుండి వినేవాడిని అండి నేను. మా డైరెక్టర్ గారికి ఒక అలవాటు ఉందండి, కోటరామకృష్ణ గారికి. ఆ షార్ట్ గ్యాప్స్లో ఏం చేస్తారంటే సీనియర్ ఆర్టిస్టులు ఎవరున్నా వాళ్ళ గురించి అన్నీ అడుగుతుంటారు. అవునా? ఇప్పుడు కృష్ణ గారితో సార్ సీతారామరాజు అప్పుడు ఏం జరిగింది, అది తర్వాత మీరు మళ్ళీ దేవుడు చేసిన మనుషుల తర్వాత రామారావు గారితో ఎందుకు చేయలేదు, ఇలాంటివన్నీ అడుగుతుంటారండి. అలాగే శోభన్ బాబు గారిని, మధుసూదన్ రావు గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటని, ఇప్పుడు షావుకార్ జానకి గారు లాంటి ఉన్నారనుకోండి, అసలు షావుకారులో మీకు ఎలా ఛాన్స్ వచ్చిందని, ఇవన్నీ ఆయనకి తెలుసుకోవడం ఇంట్రెస్ట్. ఇంకా అసలు ఆయన ఎవరినైనా ఏదైనా సీనియర్స్తో మాట్లాడుతుంటే పక్క నుంచి కదిలేవాడిని కాదు నేను. అందుకే మనకి ఇంట్రెస్ట్ కదా అవన్నీ వినడం చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని బాగా వినేవాడిని అనమాట. అలా శోభన్ బాబు గారు చెప్పే మాటలు అవి ఇవి అన్నీ నేను అందులో ఒక సీను, ఆ సినిమా వరవు ఎట్టన సెలవు పత్తన అని తమిళ సినిమా రీమేక్ అండి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. అందులో ఒక వీళ్ళకి బాగా కష్టాల్లో ఉంటారు ఆర్థికంగా. ఒకసారి భార్యాభర్త కూర్చొని, జయసుధ గారు వైఫ్ ఒక లిస్ట్ వేసి అసలు ఈ నెల ఏమేమి తగ్గించాలి ఖర్చులు, మనం ఎలాగా ఈ మంత్ని గడపాలి అని చెప్పి ఒక లిస్ట్ వేసుకుంటారండి. అది ఆ సీన్ డైరెక్టర్ గారు చెప్పగానే ఆయన చిన్న కళ్ళల్లో చిన్న నీళ్లు, శోభన్ బాబు గారు సేమ్ నా లైఫ్లో ఇలాగే జరిగిందండి ఇన్సిడెంట్. నేను నా భార్య కూర్చొని ఈ నెల ఇది తగ్గించాలి, ఈ నెల కాఫీ ఒకసారి తాగాలి, ఈ ఖర్చు తగ్గించేయాలి అని చెప్పి అన్నీ రాసుకునేవారటండి ఇద్దరు కూర్చొని. శోభన్ బాబు గారు ఆయన వైఫ్ దాని గురించి అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పారండి శోభన్ బాబు గారు. చెప్పి వాళ్ళ ఇంట్లో ఒకసారి రెంట్ కట్టలేదని బిగినింగ్ స్టేజ్లో అదే రెంట్ కట్టకపోతే వచ్చి ఫీజు వెళ్ళిపోయారటండి, కరెంట్ ఫీజు. వాళ్ళ అబ్బాయి చిన్న బాబు, తెల్లవార్లు నిద్ర లేదు, భార్యాభర్తలు ఇద్దరు విసురుతూ కూర్చున్నారటండి బాబుకి. ఆ న్యూస్ పేపర్ పెట్టేది విసురుతూ కూర్చున్నారట. ఇలాంటివన్నీ చెప్పారండి. నేను మహానుభావులు పక్కనే ఉండి నేను విన్నాను, నా చెవులారా విన్నాను. అలాగే ఆయన శోభన్ బాబు గారిది ఎప్పుడు నేను ఒకటి గుర్తు చేసుకునేది ఏంటంటే అండి, ఒక అద్భుతమైన విషయం. అప్పుడే చెప్పారు, మీ షూటింగ్కి వస్తే నాకు చాలా సరదాగా ఉంటుందండి, అసలు మీరు ఒకేసారి 3-4 సినిమాలు చేస్తుంటారు, నెక్స్ట్ ఇన్ని స్టోరీ సిట్టింగ్లు అంటారు, ఏంటి ఇంత టెన్షన్లో కూడా మీలో ఎప్పుడు ఇంత టెన్షన్ కూడా నేను చూడలేదు, ఎప్పుడు సరదాగా జోకులు వేస్తూ ఇంత జోవియల్గా ఎలా ఉంటారని అడిగాడు శోభన్ బాబు గారు కృష్ణ గారిని, మా గురుగారిని, కోటరామకృష్ణ గారిని. అదేం లేదు సార్, ఎందుకు సార్ టెన్షన్ అది ఇదని ఆయన పద్ధతిలో ఆయన చెప్పారు. డైరెక్టర్ అంటే ఇలాగే ఉండాలండి. ఎందుకంటే డైరెక్టర్ అంటే ఒక ఇంటి పెద్దలు అంటాడు. ఇంట్లో ఎవరు ఎంత హుషారుగా ఉన్నా, ఎంత సరదాగా ఉన్నా, ఒక ఇంటి పెద్ద ఎప్పుడు చిరచరలాడుతూ ఉన్నాడు అనుకోండి, ఆ ఇల్లంతా అన్ప్లెజెంట్ అయిపోద్ది. సెట్ మొత్తం డైరెక్టర్ ఒక్కడు కనుక ఇరిటేషన్ తోటో అరుపులు కేకలు వేస్తూనో ఉంటే సెట్ అంతా అన్ప్లెజెంట్గా ఫీల్ అవుతారు అని చెప్పారు శోభన్ బాబు గారు.
సూపర్ అండి. అది నాకు ఫస్ట్ నేను ఒక్కసారి నా డైరెక్షన్లో నేను చేసేటప్పుడు అలా ఒక్కసారి టెన్షన్ తట్టుకోలేక అరుపులు కేకలు పెట్టానండి ఆడుతూ పాడుతూ అనే సినిమాకి. అవునా? ఒక్క ఇన్సిడెంట్లో అంటే ఒక ఫైర్ ఇంజిన్ రావాలి, ఫైర్ ఇంజిన్ వచ్చి బస్ మీద నీళ్లు కొట్టేసి ఇదంతా 1 అవరే మాట్లాడామండి. ఫైర్ ఇంజిన్ ఈ 1 అవర్లో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం అన్నారు. అంటే దానికి గంటకింత అని డబ్బు. అసలు అంత పెద్ద ఎపిసోడ్ ఎలా అవుతుందండి 1 అవర్లో? నేను ఎలా తీయగలను? రన్నింగ్ మళ్ళీ అది రన్నింగ్ బస్ మీద కొట్టాలి వాటర్. బస్సు వెళ్తుంటది, ఇది రావాలి, క్రాస్ అయ్యి వచ్చుద్ది, వచ్చిన తర్వాత అందరు దిగి ఇదంతా తీసి వాటర్ కొట్టాలి. ఎన్ని సెపరేట్ షాట్స్ తీసినా కూడా ఆ కాంబినేషన్ షాట్ అన్న 1-2 షాట్లన్నా బస్సుతో పాటు అది కాంబినేషన్ తీయాలి కదా. ఇది ప్రాక్టికల్ కదా. ఆ రోడ్ల మీద రావాలి, ఇవన్నీ 1 అవర్లో నాకు ఎలాగవుతుంది అంటే మేనేజర్ చెప్పారు, ఇంతేనండి 1 అవర్లో మీరు ఏం తీసుకుంటారో తీసుకోమనండి అని చెప్పారండి. 1 అవర్ దాటిన తర్వాత లేదు అని చెప్పారు. ఇప్పుడు ఇది నాకు టెన్షన్ అండి. నేను సీన్ ఫినిష్ చేయాలి. ఆర్టిస్టులకి మిగతా వాళ్ళకి టెన్షన్ ఎందుకు ఉంటుంది? వాళ్ళకి తెలియదు కదా, విషయం తెలియదు. అప్పుడు నేను 2 అంటే మెల్లగా వస్తాను, నేను గట్టిగా అరిచేసి కేకలు పెట్టాను. అది జరిగిందండి. అది జరిగిన తర్వాత సరే ఏదో ఒక రకంగా ఆ సీన్ ఫినిష్ చేశాను. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించిందండి, ఇప్పుడు ఒకేసారి 3-4 సినిమాలు చేసే గురువు గారు కోడి రామకృష్ణ గారు ఎప్పుడు ఎవరి మీద అరవలేదే, ఎప్పుడు ఆ టెన్షన్ పడలేదు, టెన్షన్ బయటకు చూపించలేదు. టెన్షన్ ఉండకుండా ఉండదండి. డైరెక్టర్ అనేవాడికి 80% టెన్షన్ ఉంటుంది. కానీ మనం ఇంకొకళ్ళ మీద కేకలేసే అరిచి ఆయన ఎప్పుడు చేయలేదే. ఆఫ్టర్ ఆల్ నేను అసలు ఏమీ కాదు, నేనేంటి ఇంత అరిచేశాను అని ఆ రోజు శోభన్ బాబు గారు ఇలా అన్నారు కదా, డైరెక్టర్ అంటే ఇంటి పెద్ద అని అన్నారు కదా, నేనేంటి ఇలా బిహేవ్ చేశాను, ఇంక లైఫ్లో ఎప్పుడు ఇలా చేయకూడదు ఇలాగా. అదే నేను అందరికీ ఒకేసారి ఏమండి ఇది 1 అవరే ఉంది టైము, ఈ 1 అవర్లో ఫినిష్ చేయాలి, దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి అని మామూలుగా చెప్తే అందరూ చేస్తారు. జరిగేది అదే, నేను అరిచినా జరిగేది అదే, మామూలుగా చెప్పినా జరిగేది అదే. అలా చెప్పుండొచ్చు కదా, ఏంటి ఇలా చేశాను అని చెప్పి ఇంకా తర్వాత ఇంకెప్పుడు నేను సెట్లో ఎక్కడ అరవడం కానివ్వండి, ఎవరి మీద ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చేయలే. ఓకే, సూపర్ సార్.